అందరికీ నమస్కారం. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యేకించి రోడ్ల యొక్క దుస్థితి పైన ప్రజల్లో చాలా ఆందోళన నెలకొని ఉంది. ఎస్పెషల్లీ ప్రత్యేకించి వర్షాకాలం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసాల గురించి సోషల్ మీడియా కథనాల్లో అవనివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా అవనివ్వండి, లేకపోతే ప్రత్యక్షంగా ప్రజలు రోజు వినియోగిస్తున్నటువంటి వాహనదారులు అవనివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి అసెంబ్లీ సెషన్లో అమరావతి ఎప్పుడు వెళ్ళినా, ఏ డిఆర్సీ మీటింగ్ జరిగినా, ఏ జిల్లా స్థాయి మీటింగ్ జరిగినా, ఏ రివ్యూ జరిగినా నేను ఎప్పుడు కూడాను ప్రస్తావించింది మన రోడ్ల గురించి. నిధులు ఎప్పుడు ప్రపోజల్స్ అడిగినా ఏవైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో వాటికే పెద్దపీట వేసి నేను ఈ సంవత్సర కాలం కూడా నిధులు కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారిని అవ్వనివ్వండి, లోకేష్ గారిని అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని అవ్వనివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అవ్వనివ్వండి, లేకపోతే ఆర్ఎండ్బి యొక్క ఈఎన్సీ గారు అవ్వనివ్వండి, సీఎల్ని అవ్వనివ్వండి, ఎప్పుడు కూడా మన బొబ్బిలి యొక్క రోడ్లు దుస్థితి గురించే నేను వివరించడం జరిగింది. నా గలం విప్పడానికి నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే నేను రోడ్ల గురించే ప్రస్తావించడం జరిగింది. నా ఈ సంవత్సరం కృషి వల్ల, మన ప్రభుత్వం యొక్క మంచి మనసు వల్ల మన బొబ్బిలి తెరలం రోడ్డుకి 4.5 కోట్లు, మన తెరలం బాడంగి రాంభద్రపురం బొబ్బిలి పాత బొబ్బిలి రోడ్డుకి ఒక 4.5 కోట్లు మంజూరు అవ్వడమే కాకుండా అవి టెండర్ ప్రాసెస్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆకులకట్ నుంచి పినపెంకి రోడ్డుకి సుమారు 2,60,00,000 మంజూరు అవ్వడం, టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ 3 పనులు కూడా అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక ఈ 3 పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతాయని నేను మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన రాజా కాలేజ్ రోడ్డు మీకు అందరికీ తెలుసు. రాజా కాలేజ్ రోడ్డు మీద నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఆ దుస్థితి వల్ల వచ్చిన దగ్గర నుంచి కూడాను దాన్ని పరిశీలి చేసి, మరి బుడా నిధులు సుమారు 1 కోటి చిల్లర మంజూరైన వెంటనే లక్ష్మణాయుడు గారు, ఎక్సెల్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత బుడా చైర్మన్ గారు తింటి లక్ష్మణాయుడు గారు ఎక్కడ పెడదామని మేమిద్దరం మాట్లాడుకొని రాజా కాలేజ్ రోడ్డుకే మన ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పూల్బాగ్ రోడ్డు ఏదైతే ఉందో మన బల్లవేది జంక్షన్ బైపాస్ రోడ్, దానికే ఆ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే బుడా నిధులతో ప్రపోజల్ పంపించడానికి మొట్టమొదటి మున్సిపాలిటీ బొబ్బిలి మున్సిపాలిటీ, బొబ్బిలి బుడా. అది కూడా అతి త్వరలో రాబోతుంది. అయితే అది కాకుండా నారాయణ గారిని నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను. ఈ బుడా నిధులు సరిపోవట్లేదు కాబట్టి మీరు అదనంగా నిధులు ఇవ్వాలని కూడా నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వెంటనే ప్రతిపాదనలు పంపించుకున్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయలకి మన రాజా కాలేజ్ రోడ్డుకి ప్రతిపాదనలు తయారు చేసి అతి త్వరలోనే ప్రభుత్వంకి వెళ్ళబోతుందన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈలోపు ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఎలాగా 2-3 నెలలు మొదలవడం, వర్షాకాలం ఇబ్బంది పడకుండా నేను నా సొంత డబ్బులు, నా సొంత నిధులు ఖర్చు పెట్టి పర్మనెంట్ మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు కాదు, పర్మనెంట్ మరమ్మతులు ఇంచుమించు 5 నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుంది. పూర్తిగా ఏదైతే డ్యామేజ్డ్ పార్ట్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడాను తవ్వేసి వెట్ మిక్స్ తోని కప్పి దాని మీద మున్సిపల్ నిధులతో సీసీ లేయర్, కాంక్రీట్ లేయర్ వేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ఎక్స్కవేషన్కి, ఈ తవ్వడానికి, వెట్ మిక్స్కి గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం అయితే ఇంచుమించు 30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ అంత డబ్బు ఇప్పుడు మున్సిపాలిటీలో ఇప్పుడున్న పరిస్థితిలో అంత డబ్బు ఇతర పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకి అవసరం కాబట్టి నేను నా సొంత డబ్బు, అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, నా సొంత డబ్బులు సుమారు 5 నుంచి 7 లక్షలు ఖర్చు పెట్టి ఆ పని స్టార్ట్ చేస్తాను.
ఆ పని ఇప్పటి వరకు కూడా ఎందుకు స్టార్ట్ చేయలేకపోయామంటే ఎడతెరపలేని వర్షాలు. నేను గత 10 రోజులుగా రెడీ ఉన్నప్పటికీ ప్రతిరోజు వర్షం పడడం. ఆ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాజా కాలేజ్ రోడ్ అనేది పూర్తిగా బ్లాక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పనులు చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రాకపోకలు ఉంటే ఆ పని ఇబ్బంది అవుతుంది. 2 రోజులు తెరిపించిన వెంటనే, ఎండెక్కిన వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా మన గొర్రెల సీతారామపురం నుంచి మెట్టవలస ఆ రోడ్డుకి, మన హైవే ఏదైతే ఉందో దానికి, మన బొబ్బిలి నుంచి పాత బొబ్బిలి రోడ్డుకి కలెక్టర్ గారికి అడిగిన వెంటనే కలెక్టర్ గారు వారి యొక్క డిస్క్రిప్షనరీ ఫండ్ నుంచి, మినరల్ ఫండ్ నుంచి 10 లక్షలు గొర్రెల సీతారామపురం మెట్టవలస ప్యాచ్కి 10 లక్షలు, అదేవిధంగా బొబ్బిలి నుంచి పాత బొబ్బిలి ప్యాచ్కి 10 లక్షలు మరమ్మతులకి, పూర్తి స్థాయి మరమ్మతులకి మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒక్క 2 రోజులు తెరిపించి ఎండెక్కిన వెంటనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. బొబ్బిలి నియోజకవర్గ రోడ్లన్నీ బాగు చేసి శాశ్వతమైన పరిష్కారం కలిగించడం నా బాధ్యత, నా నైతిక బాధ్యత. ఆందోళన ఉన్నమాట వాస్తవమే. కానీ నేను గతంలోకి వెళ్ళి దీనికి కారకులు ఎవరు, ఎందువల్ల పోయి అనేది నేను చెప్పక్కర్లేదు. కారకులు ఎవరినో మీరు ఓడించి మీకు మంచి చేస్తానన్న ఉద్దేశంతోనే నన్ను మీరు గెలిపించుకున్నప్పుడు ప్రతిదీ కూడాను నా నైతిక బాధ్యత. నేను ఇవన్నీ కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తాను. ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు, కొంచెం ఓపిక పట్టండి, ఇవన్నీ పూర్తి చేస్తాను. వాస్తవ పరిస్థితులన్నీ కూడాను ట్రాన్స్పరెంట్ గా నియోజకవర్గ ప్రజలకి తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదో నా విమర్శకులు నోరు మూయించడానికో, ఎవరో పనికిమాలని కామెంట్స్ పెడితే ఆడికి సమాధానం చెప్పడానికో కాదు. నన్ను ఓటేసి గుండెల్లో పెట్టుకుని గెలిపించినట్టు నా నియోజకవర్గ ప్రజలకి వాస్తవం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కార్యరూపం దాలుస్తున్నాయి. అతి త్వరలో ఈ కష్టాలన్నీ తీరుస్తాం. అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం అతి త్వరలోనే. ఈ నిధులు లేని సమయంలో కూడా, నిధులు కొరత ఉన్నటువంటి సమయంలో కూడా మన బొబ్బిలి నియోజకవర్గానికి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన జిల్లా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరి సహాయ సహకారాలతోనే, అలాగే మన ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారి సహాయ సహకారాలతోనే తప్పకుండా నియోజకవర్గానికి మహర్దశ అతి త్వరలోనే రాబోతుంది. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు పడినటువంటి కష్టాలు అతి త్వరలోనే తీరబోతున్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.